నేను ఒక ఆస్ట్రాలజర్గా పూర్వజన్మలపై పరిపూర్ణమైనటువంటి పట్టు కలిగిన వ్యక్తిని, నేను రీసెర్చ్ చేసిన వ్యక్తిని. ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారి యొక్క చనిపోయినటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఈయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటేనండి. వైఎస్ రాజశేఖర రెడ్డి అలియాస్ అల్లూరు సీతారామరాజు, వాళ్ళిద్దరు పందా ఒకటే. ఎప్పుడైతే ఆయన పేరు చారిత్రకంగా నిలబడిపోయింది అనుకున్నామో, అటువంటి చరిత్రని షర్మిల తిరగరాసిందండి. ఎప్పుడైతే మురుసుపల్లి షర్మిలా శాస్త్రి రాహుల్ గాంధీకి తల వంచిందో ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణించిన రోజు అండి. ఎప్పుడైతే ఒక వ్యవస్థలో తన తల్లిదండ్రులకు అవమానపరిచిని హతమార్చిన వ్యక్తులతో చేయి కలిపిందో ప్యాకేజీల కోసం, నీ మొగుడు సమర్థవంతుడైతే నీ బతికెలా ఎందుకుంటుంది? ఇక్కడంతా ఏంటి? స్వార్థజనితమైనటువంటి జీవితాలు ఇవి. సో కాబట్టి షర్మిల డిపాజిట్ కూడా అక్కడ రాదు, మరొక అవమాన భారంతో వెనుతిరగాల్సింది. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 107 నుంచి 115, ఇంకా వస్తే ఇంకో 10 వస్తాయేమో. అంటే ఇది కూడా మీ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నారా, ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారా? రెండు కలుపుతానండి. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక మేధిని జ్యోతిష్యుడు నేను ఒక్కడిని. ఓపెన్ ఛాలెంజ్. ఎంత సంఖ్య చెప్పారు ఇందాక? 107 నుంచి 115. ఇది తప్పితే నేనే జూన్ 4 ఇక్కడికి వస్తాను. నేను జూన్ 4న కౌంటింగ్ రోజున క్యూబ్ టీవీలో కూర్చుంటాను. ఆరో తెలిసిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు అన్ని సర్వేసులు కూడా ఏం చెబుతున్నాయండి? చంద్రబాబు నాయుడికి మెజారిటీ తగ్గుతుంది అని చెబుతున్నారు. కారణం వారికి తెలిసి ఓడిపోతున్నారని. నేను ఓపెన్ చెబుతున్నాను, ఓడిపోతున్నాను. ఒక అనలిస్ట్ తాను తీసుకున్నటువంటి లైనప్ మారకూడదండి. గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోతారనే ప్రచారం సాగుతుంది, దాని గురించి మీరు? 13,600 ఓట్లపై మెజారిటీతో గుడివాడలో నాని గెలుస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పూర్తి పేరు పలకలేరు, తన పేరు తాను చెప్పుకోలేడు. మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే బాబు 300 రూపాయలు ఇచ్చి మేము నుంచున్నాం రోడ్డు మీద. సార్ 300 ఇస్తున్నాం సార్, లోపల కూర్చోండి సార్. అక్కడ గుడివాడలో నానికి మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ కొడాలి నాని చూసి అక్కడ ఓటేయట్లేదండి. రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆనాడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తాను సీఎంగా ఉన్నప్పుడు అక్కడ నీటి ఎద్దడిని తీర్చినటువంటి ఏకైక భగీరథుడు గుడివాడ ప్రజలకు వైఎస్ రాజశేఖర రెడ్డి. కొన్ని వందల కుటుంబాలకి, వేల కుటుంబాలకి వాటర్ సప్లై చేశారండి. నీళ్ళు ఇచ్చిన వాడు ధర్మాత్ముడు అంటారు, దేవుడు అంటారు. అవును. ఈ రోజున గుడివాడలో నీటి ఎద్దడి లేకుండా పోయిందంటే దానికి కొడాలి నాని యొక్క ప్రోత్సాహం, రాజశేఖర రెడ్డి యొక్క సహకారం. రైట్ సార్. జాతకం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అసలు పిఠాపురంలో ఆయన గెలుపుందా? గెలవడు, స్ట్రైట్ మాట. ఆయన కూటమిలో ఆయన తప్ప ముగ్గురు గెలుస్తారండి. ఎవరండి? పవన్ కళ్యాణ్ తప్ప ఒక ముగ్గురు గెలుస్తారు. అది వాళ్ళ సొంత ఇమేజ్తో. అందుకే బాబు మీరు రాకండి మేము చూసుకుంటామని చెప్పంటున్నారు. నిన్న దామచర్ల జనార్దనం ఒంగోలులో నారా లోకేష్ యూత్తో యువగళం పెట్టాడు. మళ్ళీ పబ్లిక్ పిల్లలు యువత ఎక్కడెక్కడ ఉందండి? ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు సెలవులు వచ్చాయి, లేకపోతే హాల్ నిండేది. ఎవరు? దామచర్ల. అర్థం ఏంటి? అక్కడ ఎవరు లేరని. ఏదో ర్యాంప్ ఒక ఏదో ఉంచాడు, క్యాట్ వాక్. ఆ క్యాట్ వాక్ చేయడానికి కూడా అక్కడ పబ్లిక్ లేరు, ఈయన అందాన్ని చుట్టానికి కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ సమాధి అయిపోయింది. రేపొద్దున సినిమా రంగానికి కూడా ఆయన దూరంగా ఉండే అవకాశాలు బలకుంటాయి. చివరికి హరిలో రంగ హరి చెప్పు కూర్చోటమే. సో రాజకీయ భవిష్యత్తు అనేది తనకు తానుగానే ఒకటి గుర్తుపెట్టి మనం ఎవరూ చెప్పక్కర్లేదండి, మనం ఎవరు చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి చేస్తున్నాడు. ఆ వర్మ గారేతోనే పవన్ కళ్యాణ్ని సమాధి చేయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మకి ఏముంటుంది అక్కడ? కాబట్టి వర్మ గారికి ఏం చెప్పాడు? నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించుకొని రా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా. దట్స్ ఇట్, అంతే. జగన్ గారు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉండబోతుంది? రైట్, మంచి ప్రశ్న.
2 సంవత్సరాల కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులున్న సమర్థవంతంగా నడుపుకొచ్చాడు. ఏమన్నా ఒక చిన్న లాజిక్ చెప్తాను. అంత్యోదయ పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం. దేనికోసం పెట్టింది? ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దేశం చివరకు అందాలి. ఇక్కడ సంక్షేమము, స్వస్థత. ఫస్ట్ దారిద్ర్య దిగువ రేఖ నుంచి గ్రాఫ్ పెంచాలా? విజయవాడలో BRTC రోడ్లో గత 5 సంవత్సరాల క్రితం దరిదాపు ఆ రోడ్లో 5-6 వేల మంది పడుకునేవాళ్ళు అండి, యాచకులు. 5-6 వేల మంది పడుకుంటే ఈ రోజున మనం చూస్తే, గట్టిగా చూస్తే 10 మంది పడుకోవట్లేదు. వాళ్ళకి కూడా వసతులు ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలని బలవంతపు వ్యక్తులుగా మార్చాడు. ఈ రోజున వాళ్ళు కూడా తల పైకెత్తుకొని రాజ్యాంగబద్ధ పదవుల్లో అగ్రవర్ణాల వారితో పోటీ పడే విధంగా తీసుకొచ్చాడు. బడుగు బలహీన వర్గాల పిల్లలు 3rd క్లాస్ నుంచి టెట్ క్లాసులు, చక్కటి ఇంగ్లీష్, IB చదువుతున్నారు. అగ్రవర్ణాల పిల్లల కంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు భాష మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి దాకా పిల్లలు వెళ్ళారు అని అంటే అది అభివృద్ధి కాదు అని అంటారా? ఆడపిల్లలు స్కూల్కి హోందాగా వెళ్తున్నారు, ధైర్యంగా వెళుతున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో సంరక్షణ ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు. ఒక కుటుంబంలో ఒక ఎడ్యుకేటర్ తయారైతే ఆ కుటుంబం అభివృద్ధి కాదా? నేను ఒకటే అప్పీల్ చేస్తానండి. నేను అమిత్ షా మాట్లాడారు, తెలుగు భాష నశించిపోయింది తెలుగుదేశం. ముందు నువ్వు తెలుగు భాష నేర్చుకునిరా అంటే, తెలుగు భాష గురించి నీకు తెలియనప్పుడు ఎట్ట మాట్లాడతావు? మరి నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతావు? తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడాలి కదా. అంటే ఇంగ్లీష్ ఎలా ఉండాలి? చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మాదిరిగా ఉండాలి, లేకపోతే లోకేష్ గారు ఇంగ్లీష్ భాషలా ఉండాలి. ఐఆమ్ గోయింగ్ టు బజార్, ఐసీఏ పాము, బట్ అయితే కొట్టేవాడిన కానీ దుడ్డు కర్రా చేయమే నహి హై. ఇది ఇంగ్లీష్, రెపటెక్స్ ఇంగ్లీష్. ఈ రోజున ఆ చిన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీళ్ళకి బాధగా ఉందండి, ఈ భాష నాకు రాకపోయినే. రైట్, మీరు ఇందాక అభివృద్ధి గురించి మాట్లాడారు కదా సార్. సో కొన్ని స్పీచెస్ నేను కూడా ఫాలో అవుతుంటాను కాబట్టి కొన్ని షార్ట్లో చూసాను నేను. హైపర్ ఆది ఒక వ్యాన్లో ఉండి అంటారు, అమ్మఒడి మీకు ఇచ్చాడు, మీ ఇళ్లలో మీ మొగుళ్ళకేమో అక్కడ మద్యపానం నిషేధం అని చెప్పి దాని మీద పెంచాడు, ఆయన మీ దగ్గర కింద నుంచి ఇస్తున్నాడు, పైనుంచి మీకు వేస్తున్నాడు అని ఒక షార్ట్ చూశాను. సో అభివృద్ధి ఆయన అధికారంలోకి ఎంటర్ అవ్వగానే మద్యపానం నిషేధం అని అన్నాడు. ఇప్పటి వరకు అది అవ్వలేదు. ఇంకా చీప్ బ్రాండ్స్ పెట్టి మీ మొగుళ్ళని హతమారుస్తున్నాడు, ఇండైరెక్ట్గా ఆయన చంపుతున్నాడు అనేసి అంటారు. డైఫర్ అది అసలు ఇంతకీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఏ స్టేజ్ నుంచి వచ్చాడు? రెండోది, ఒరే పిచ్చిముండ అక్కడక అమ్మ ఒడి పథకం పెట్టింది అది కేవలం ఆడవాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నటువంటి జ్ఞానం కూడా నీకు తెలియకపోతే ఎట్లాగా? నేనే క్యాష్ వెళ్తల్లా. అవును, ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు ఈ రోజులో ఏ ఆడమనిషి తన మొగుడికి ఇస్తుందండి? సో రేర్. దాచుకుంటున్నారు. ఈ డైఫర్ ఆదికి కూడా అమ్మఒడి పథకం ఎందుకు పెట్టారో తెలుసుకునే జ్ఞానం లేనటువంటి ఒక పశువాడు. ఎందుకు పెట్టాడంటే, తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితిలో ఉంటే 500 రూపాయలు మగవాడికి, 200 రూపాయలు ఆడవాళ్ళకి, పిల్లలకి 100 రూపాయలకి కూలికి పనులకు వెళ్తుంటే ఓదార్పు యాత్రతో పాటు పాదయాత్ర చేసినప్పుడు చేలల్లో పిల్లలు, రే నీ దరిశిలో పాదయాత్రకు వచ్చినప్పుడారా తెలుసుకో, ముందు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఇంత చిన్న పిల్లలు ఎందుకు పనులు చేస్తున్నారంటే అప్పుడు క్యాలిక్యులేషన్ వేశారు. సో వీళ్ళు స్కూల్స్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.